మరొకటి ఐఏఎస్ ఐపీఎస్ల మీద కూడా కొంతమంది ఈ రకంగా చేస్తున్నారని పబ్లిక్గా కానీ ఒకటి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడినప్పటికీ కూడా పొలిటికల్ పార్ట్ పెద్దగా లేదు దీంట్లో. అంటే ఒకవేళ అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడలేకపోయినా కొంచెం బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడదలుచుకుంటే అంటే ఈవెన్ వాళ్ళ పొత్తు గురించి కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో జనసేన తెలుగుదేశం has నథింగ్ మోర్ న్యూ టు టెల్ టు ది పీపుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇది అడుగుతారు కాబట్టి అది కూడా అవాయిడ్ చేస్తుంటారు. అంటే ఇది సందర్భం కాదని అంటే మళ్ళీ వీళ్ళు కలవడాలు ఏం రోజు జరగవు కదా. ఈ అవకాశంలో ఇక్కడ కాకుండా అక్కడ మీ ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చాలా పద్ధతులు ఉంటాయి. పెట్టినప్పుడు రాజకీయ విమర్శలు కూడా చేయొచ్చు. రాజకీయ విమర్శలు అవన్నీ పెద్దది చేసిన కొద్దీ వీళ్ళ గురించిన ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి దాన్ని క్లుప్తంగా ఎలక్షన్ కమిషన్ వరకే దాన్ని పరిమితం చేశారు. అంటే అసలు బొమ్మ సంక్రాంతికి అంటున్నారు కదా, అందుకోసమే ఇప్పుడు దాన్ని టీజర్ కూడా వేయలేదు. టీజర్ అని వేయాలి కదా. ఇప్పుడు మాట వరుసగా మేము మాట్లాడుకుంటున్నాం, తర్వాత చెప్తాము ఇక్కడ లేదు, లేదా దాదాపు అయిపోవచ్చింది, ఇట్లాంటివి వాళ్ళు చెప్పొచ్చు. చెప్తా అది చెప్పడానికి మీడియా కూడా పెద్దగా దాన్ని, అందుకనే నేను చెప్తుంది వాళ్ళు సబ్డ్యూడ్గా జరిపారు దాన్ని. ఒక ఫార్మల్ ప్రజెన్స్ అండ్ ఫార్మల్ రిప్రజెంటేషన్ అండ్ ఫార్మల్ ఫేస్ టు ఫేస్ విత్ మీడియా అంటే ఇన్ ఏ వెరీ లిమిటెడ్ వే. అది కూడా ఇద్దరు పంచుకొని మాట్లాడారు దాదాపు, ఆయన కాసేపు ఈయన కాసేపు. అది కూడా ఒక ఇండికేషనే కదా. అంటే ద టోన్ ఆఫ్ అగ్రెషన్ ఈజ్ నాట్ దేర్. ఓకే సరే, గుర్తింపు లేని పార్టీ అని చెప్పి ఈయన మాట్లాడడం ఇది కొద్దిగా జనసైనికులకు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానికి కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితే. సో ఈ గుర్తింపు లేకపోవడం, గ్లాసు టు జనరల్ అవ్వడం, ఇది రేపు ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది సార్? దీన్ని పవన్ కళ్యాణ్ చెప్తాడు చూడండి. రేపు పొద్దు నుంచి వాళ్ళు ఇలా అంటున్నారు, మీరందరూ మాకు గుర్తింపించి సభకు పంపించాలి, మీకోసం ఇంతగా నేను గొంతు విప్పుతున్నానని దాన్ని కూడా వాళ్ళు ఒక దీనికి వాడుకునే అవకాశం ఉంది. రెండోది ద లిమిటేషన్ ఆఫ్ జనసేన అనేది కూడా ప్రజలు తెలుసుకునే ఒక అవకాశం కూడా వస్తుంది. వాళ్ళేం కాదు మాదేం మహాపార్టీ అని వాళ్ళేం చెప్పట్లేదు కదా. మాది కొత్త పార్టీ, చిన్న పార్టీ, కొత్త పార్టీ చిన్న పార్టీ అని చెప్తున్నారు. అందరు కలిస్తే తప్ప గెలవలేము అనే కదా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. అందుకని గుర్తింపు లేని పార్టీ అని ఒక దెబ్బతీయడానికి వాళ్ళు అనుండొచ్చు, కానీ దానివల్ల వీళ్ళకి కొత్తగా పోయేదేమీ ఉండదు. ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు కనీసం 2 అసెంబ్లీ స్థానాలు ఉండాలి, ఇదిగో ఇన్ని % ఓట్లు వచ్చి ఉండాలి, ఈ లెక్కలు కొన్ని ఉన్నాయి కదా. అవి లేని పార్టీలన్నీ గుర్తింపు లేనట్టే కదా. అవును, దానికి ఇంకే వేరే కొలప ఏముంది? లేదండి. అంటే నేను అనేది జనరల్ గ్లాసు గుర్తు జనరల్ అవ్వడం వల్ల రేపు ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అది ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏదో కొంచెం బినవలెంట్గా వీళ్ళ పట్ల కన్సిడరేషన్ చేస్తే తప్ప, లేకపోతే ఆ గుర్తు వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అది ఇప్పుడు ప్రాబ్లం, అది ప్రాబ్లమే కదా. అప్పుడు ఈవెన్ ఆ బకెట్ గుర్తు ఇస్తే కూడా 2 ఒకటే ఉంటాయన్న అభిప్రాయం. జనసేన అన్న పేరు ఉంటుంది, కే కళ్యాణ్, పి కళ్యాణ్ అని ఆయన పేరు కూడా. సో ఇవన్నీ ఇన్ని కలిసి వస్తాయి. ఇవన్నీ కన్ఫ్యూజనే కదా. ఎంత అయినా అంత, అంటే కూకట్పల్లిలో 800 ఓట్లు వచ్చాయన్నట్టే. కాకపోతే ఇది పార్లమెంట్ అసెంబ్లీ సీటే, 800 సీట్లు. నియోజకవర్గం పెద్దది. సో ఉంటుంది, ఆ సమస్య ఉంటుంది. వాళ్ళ అస్త్రాల్లో అదే ఒక అస్త్రం, గ్లాస్ అస్త్రం. సో ఇది కావాలని చేసిందేనండి ఈ పార్టీలు ఇవన్నీ కూడా దెబ్బ కొట్టడానికి చేసింది? రెండో అభిప్రాయం ఎందుకు, సందేహమే లేదు, కావాలని చేసిందే. ఇది కావాలనే చేశారు. మరి వీళ్ళు కూడా దాన్ని తట్టుకోవడానికి వీలుగా ముందుగానే ఈ జాతీయంగా కూడా తామే చేసుకోవటం ఇట్లాంటివి కొన్ని చేయాలి ఖచ్చితంగా. అవి వీళ్ళు చేయలేదు. 14 ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ కొంటే కనీసం ఈ 10 ఏళ్ళు అయిపోతున్నా కానీ వాళ్ళు దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోలేదు. అంటే ఏ రకంగా ఈవెన్ రద్దయ్యే అవకాశం కూడా వచ్చింది అంట. రిజిస్ట్రేషన్ చివరిలో వెళ్ళి ఏదో కాపాడుకున్నారు. అంటే దానికి సంబంధించిన అకౌంట్స్, దానికి సంబంధించిన ఇది నడుస్తూ ఉంది, ఇట్స్ సజీవమైనది అని చెప్పడానికి కొన్ని పంపించాలి ఎన్నికల సంఘానికి. ఆ విషయంలో వీళ్ళు కొంచెం అలసత్వం వహించారు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. సార్, కేఏ పాల్ గారు కూడా ఇందాక కలిశారు. గుర్తింపు లేని పార్టీలు అంటున్నారు కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు జనసేన కాదు, కేఏ పాల్ గారు కూడా. సో ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్, ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరు, నా దగ్గర నీకు మంచి ఛాన్స్ ఉంది, రంగాన్ని చంపిన పార్టీలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళీ ఆయన ఒక వాయిస్ని రైజ్ చేశారు. ఎలా చూడాలి? ఎలా ఉంది? పాలు ఎలా మాట్లాడతాడో అలాగే చూడాలి. అది పాలన అంటే అట్లాగే ఉంటుంది. రేవంత్ రెడ్డి నేను చెప్తేనే ముఖ్యమంత్రిని చేశారని చెప్పిన పెద్ద మనిషికి మనమేం చెప్తాము? ఎవరెవరినో వచ్చి నా దగ్గర చేరండి, నా దగ్గర చేరండి,
వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈయన కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈయనకు మన మీడియాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది కాబట్టి ఆయన చెప్పినవన్నీ కూడా కొంచెం